హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో దసరా సెలవుల లిస్ట్ అయితే వచ్చేసిందండి. విద్యార్థులకి పండగ సీజన్లో వరుస సెలవులు అయితే రానున్నాయి. జూనియర్ కాలేజీలకు అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు వేర్వేరు తేదీల్లో సెలవులు అయితే ప్రకటించారు. మరి వాళ్ళకి ఏ తేదీల్లో ప్రకటించారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవుల లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ మేరకు ఈ ఏడాది విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు అయితే ఇలా ఉన్నాయండి. ఏపీలో విద్యార్థులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి. అంటే విద్యార్థులకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు అయితే ఉన్నాయి. ఇక జూనియర్ కాలేజీలకు అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకి దసరా సెలవుల విషయానికి వస్తే విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే సెలవులు ఉంటాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు అయితే ఉంటాయి. ఇక దసరా సెలవులు మాత్రమే కాకుండా సెప్టెంబర్ 6న మిలాడిన్ ఉన్ నబీ, అలాగే సెప్టెంబర్ 7న ఆదివారం, సెప్టెంబర్ 13న రెండో శనివారం, సెప్టెంబర్ 14న ఆదివారం, అలాగే సెప్టెంబర్ 21వ తేదీ కూడా ఆదివారం, ఇలా సెలవు దినాలు అయితే వచ్చాయి. దసరా 9 రోజులు సెలవుకు తోడు ఈ 5 రోజులు కలిపితే విద్యార్థులకు సెప్టెంబర్లో దాదాపు 2 వారాల పాటు సెలవులు వచ్చేలాగా ఉన్నాయండి. కాబట్టి ఈసారి దసరా సెలవులకి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నాం. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.